సార్ ఈ 10 సంవత్సరాల్లో నారాయణ సాగు గారి అభివృద్ధి ఎలా ఉంది మీ జీ నెల్లూరులో? ఇక్కడ అభివృద్ధి అంటూ లేదండి. ఎవరికంటికి అభివృద్ధి కనిపించలేదు. సార్ డిప్యూటీ సీఎం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి అన్ని ఇచ్చారండి. అతను సంపాదించుకొని అతను విల్లాలు కొనుక్కోవడం కోసం, డూప్లస్ ఇండ్లు కట్టుకోవడం కోసం ఇందుకు పనికి చేసుకుంటున్నారు. కానీ ప్రజల కోసం అయితే ఎటువంటి అభివృద్ధి అనేది ఇక్కడ లేదు. జీడీ నెల్లూరు కాన్స్టిట్యూషన్ ఈ జీడీ నెల్లూరులో రోడ్లు కానీ లేకపోతే గవర్నమెంట్ ఇక్కడ జీడీ నెల్లూరులో నియోజకవర్గంలో అసలు మా విలేజ్ ఎత్తుకోండి 1.5 కిలోమీటర్ బాగున్న రోడ్ని లోడేశారు. ఇప్పుడు వీజీ ఎందుకంటే ఒక ప్రెగ్నెన్సీని హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే కూడా ఆ మధ్య మార్గ రోడ్లోనే డెలివరీ అయిపోతా ఉంది. మనకు మెడిసిన్స్ ఖర్చు లేదు, ఏమీ లేదు. అలాంటి సిచ్యువేషన్కి ఈ నారాయణ స్వామి తెచ్చారు. ఎమర్జెన్సీకి ఒక వ్యక్తిని హాస్పిటల్ పిలుచుకొని పోవాలంటే కూడా వెహికల్ ద్వారా వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది ఉంది. నేను దాని గురించి ప్రశ్నించాము, అన్నీ కూడా చేశాము. ఇంతవరకు దాని గురించి డిసిజన్ తీసుకున్న దాఖలానే లేదు, యాక్షన్ తీసుకోలేదు. ఇవన్నీ చేస్తే 2 దఫాలుగా ఆయన ఎందుకు గెలిపించారు సార్? ఇక్కడ అంటే అప్పుడు ఒక్క ఛాన్స్ పనిచేసింది, ఇప్పుడు ఇంకొక ఛాన్స్ పనిచేయదు. కాబట్టి ఎక్కడ కానీ జనాలు అతన్ని మడత పెట్టి కూర్చోబెట్టేస్తాను అంటున్నారు. ఇతను ఓడిపోతాడని వాళ్ళ పాపకి టికెట్ తెప్పించుకొని అలా మ్యాజిక్ చూపిస్తారు. డిపాజిట్ కూడా రాదండి కృపాలక్ష్మి. ఇక్కడ జనాల్లో ఇంతవరకు తిరిగింది లేదు. ఆమె ఇంట్లో ఏసీ వేసుకొని కూర్చొని ఉన్నదే కానీ ప్రజల్లో ఎక్కడ తిరగలేదు. తిరగకనే జనాల్లో తిరిగితేనే కదండి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటేనే కదా ఓటేస్తారు. ప్రజల సమస్యనే తెలుసుకోకుండా నేరుగా వచ్చి నాకు ఓటే అంటే కృపాలక్ష్మికి ఎవరు ఓటేస్తారు? ఎవరు వేయరండి. ఇక్కడ జనసేన, బీజేపీ, టీడీపీ 3 అలయన్స్ లో ఉంది. కాబట్టి ఇక్కడ థామస్ గారు ఇప్పుడు దగ్గర 8 నెలల నుంచి ప్రజల కోసం పోరాడుతూ ఉన్నారు. ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు. వాళ్ళకి నిత్యం ఏం కావాలన్నా ఆ ఊర్లో కూడా మీకు ఏం ప్రాబ్లం ఉందంటే ఆయనకి తగిన సహాయ సౌకర్యాలు చేస్తా ఉన్నారు. కొన్ని ఊర్లకి మినరల్ ప్లాంట్ కూడా తెప్పించారు. చాలా విషయాల మీద స్పందిస్తా ఉన్నారు. ఇక్కడ జనాలు థామస్ గారికి మంచి మెజారిటీతో గెలిపిస్తారని అనుకుంటా ఉన్నాను.